ఈరోజు 2019-2024 మధ్యకాలంలో నకరికల్ మండలంలో జరిగినటువంటి ఉపాధి హామీ అవినీతిని బట్టబయలు చేస్తూ ఉన్నాం. రికార్డెడ్ ఎవిడెన్షియల్ తోట ఏదైతే సుమారు 20 కోట్ల రూపాయల పైచిలుకు అవినీతి జరిగింది నకరికల్ మండలంలో. ఇది నేను స్వతహాగా చెప్పేది కాదు, పబ్లిక్ డొమైన్లో డిపార్ట్మెంట్ వాళ్ళు పబ్లిక్ డొమైన్లో పబ్లిష్ చేసినటువంటి స్టాటిస్టికల్ డేటా ప్రకారం నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మీరు చూస్తే 2020-21 సంవత్సరంలో 5,61,00,000 రూపాయలు మేము ఖర్చు చేసామని చెప్పి రికార్డులో చూపించారు. 2021-22లో సోషల్ ఆడిట్ వెరిఫికేషన్లో 0 చూడండి, మీరు ఇక్కడ 0 టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత అంటే 0. ఇదే సోషల్ ఆడిట్లో ఉంటుంది, ఆడిట్ వెరిఫికేషన్ డేటా ఉంటుంది, ఆడిట్ రిపోర్ట్లో వచ్చేపాటికి 1,68,00,000 రూపాయలు ఖర్చు చేసామని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టారు. అంటే ఈ అవినీతి సొమ్మంతా ఎవరి ఖజానాకి వెళ్ళింది? ఒక గ్రామంలో మాస్టర్లు చదువుకునేటటువంటి విద్యార్థులు కానివ్వండి, అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేటటువంటి ఎంప్లాయీస్ ఎక్కడో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఉంటే వారి పేరుతోటి కూడా మాస్టర్లు పెట్టి వారి పేరుతోటి ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బులు డ్రా చేసినటువంటి పరిస్థితి కూడా నకరికల్ మండలంలో 2019-2024 మధ్య కాలంలో జరిగింది. దానిపైన కూడా పూర్తిగా లోతైన విచారణ చేయాలని చెప్పి మేము గౌరవ కలెక్టర్ గారిని అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు 2021-22 సంవత్సరం 2021-22లో కోవిడ్ టైంలో సుమారు 9 కోట్ల రూపాయలతోటి ఉపాధి హామీ నిధులతోటి మేము పనులు చేసామని చెప్పి పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. ఏ పనులు చేశారు? కరోనా వచ్చి జనాలు బయటకు రాలేని పరిస్థితి ఉన్నటువంటి సమయంలో నకిలీ బ్యాంక్ అకౌంట్లు క్రియేట్ చేసి దీంట్లో మెయిన్ సూత్రధారి గత ప్రభుత్వంలో నకరికల్లో పనిచేసినటువంటి ఎండిఓ, ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్స్. వీళ్ళు మండలంలో మండల ఆఫీస్ని శాసించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి తొత్తుల్లాగా పనిచేయడం జరిగింది. ఏదైతే నేను మీకు కొన్ని ఆధారాలు చూపిస్తా. ఎవరికో కాదు, మా ఇంట్లో నా భార్య డీసిల్టింగ్ ఆఫ్ క్యాటిల్ పాండ్స్ అని మీరు జూమ్ చేసుకోండి, కనపడుతుంది. డీసిల్టింగ్ ఆఫ్ క్యాటిల్ పాండ్స్ అని చెప్పి ఉపాధి హామీలో మా ఆవిడ కూడా పనిచేసింది, జాబ్ వర్క్ చేసిందని జాబ్ కార్డు సృష్టించి బ్యాంక్ అకౌంట్ నకిలీ డబ్బులు కాజేసినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఇదే కాకుండా ఈ సంవత్సరం 2024-25 అంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత 9,52,00,000 రూపాయలతోటి ఈ మండలంలో పనులు చేశామని చెప్పి, ఇది నేను పుట్టించిందో నేను సృష్టించిందో కాదు, పబ్లిక్ డొమైన్లో నరేగా పబ్లిక్ డొమైన్లో స్పష్టంగా ఎంఐఎస్ రిపోర్ట్స్లో మీరు ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు, స్పష్టంగా ఉన్నటువంటి రికార్డ్ ఇది. ఈ అవినీతి సొమ్మంతా ఎవరుగా చేశారు? మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రస్తుత అధికారులను కానీ, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ఇవాళ కొత్తగా వచ్చిన ఎండిఓ కూడా పాత ఎండిఓని వత్తాసు పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో పనిచేసినటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లని ఫోన్లు చేసి వాళ్ళ దగ్గర భారీగా ముడుపులు అందుకొని ఈ అవినీతిని కప్పిపుచ్చాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.